స్త్రీల యొక్క గుణమును కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. We have got to try to understand. స్త్రీల గుణము పురుషుల యొక్క గుణాన్ని కొంతవరకు అర్థం చేసుకోవడానికి వాళ్ళు కొనుక్కోవాలి. Women also should try to understand the men. ఈ రెండింటి యొక్క అన్యోన్య అనురాగం చేతనే జీవితం అనేటువంటిది సంసారం అనేటువంటిది చక్కని ఆనందవంతమైన సంసారంగా రూపొందుతుంది. It is the harmony, cooperation and love between men and women that brings about peace in the family. ఈనాడు ఆనందమైన సంసారాన్ని కోరుతున్నారు కానీ ఆదర్శవంతమైన సంసారాన్ని కోరట్లేదు. People want joy in the home, but they do not want an exemplary life. కారణము ఇరువురు కూడా చెప్పవచ్చు. Because the fault is in both. ఒక్క చేయి పోతుంటే శబ్దం రాదు. The sound does not come with only one hand. చేతప్పుడే శబ్దం. It's only when the both hands meet that there is sound. కనుకనే మన పిల్లలు ఈనాడు సరైన మార్గంలో లేకుండా పోవడానికి మూల కారణం తల్లిదండ్రులే. If the children are not going in the right way, it is because of the parents. తల్లిదండ్రులు సరైన ఆదర్శాన్ని వారికి నిరూపించాలి. Because the mother and the father are not exemplary. పిల్లవాడు ముందు తల్లి సిగరెట్ తాగుతుంటే పిల్లవాడు ఏ విధంగా ఊరుకుంటాడు? If the father smokes, why will the child keep? వాడు కూడా ప్రారంభిస్తాడు రేపటి నుంచి. He will also start smoking. తల్లి జోలిలో ఉన్నటువంటి సిగరెట్ తీసుకుంటాడు, వాడు కూడా కాలుస్తాడు. Then he will also take the cigarette from the father and start smoking. తప్పు ఇది తాగకూడదు అంటే ఈనాడు తింటే చాలా అధికము. నీవు తాగడం తప్పులేదు, నేను తాగితే తప్ప అంటాడు. If the father says, "Oh boy, it's wrong for you to smoke," then he will say, "You have done it." And ఈనాడు పిల్లలతో బుద్ధి చెప్పించుకునేటువంటి తల్లులుగా తయారవుతున్నారు. so the fathers are those who are being told by their children. ఈ విధమైనటువంటి చర్యలు పిల్లలు ఏమాత్రం కూడా చేర్చకూడదు. So that these type of bad qualities. నీవు ఆలస్యంగా ఉన్నప్పుడే నీ బిడ్డ నీకు ఆలస్యవంతులుగా అందుకుంటాడు. If you are good, then he becomes exemplary. కానీ ఈనాడు అట్టి జీవితాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించడం లేదు. You are not trying to understand the good ways of పిల్లలు life. జగత్తావాన్ని ఏడుస్తూ కూర్చుంటారు. You cry when your children. నా మాట నేను వినడం లేదే. You cry when they do not listen to you. How will you listen to you? విన్నావా? Did you listen? So whatever. ఎలాంటి నీకు అలాంటిది చెప్పి If he calls in you, whatever you do the same. కేవలం ఔషధం తింటే దోషాయితే వస్తుందా? You bench according to the food that you eat. నీ అభ్యాసమే నీ కుమారుడికి ఆలోచిస్తూ Whatever you habits, you give to your child. పిల్లలను సరైన రీతిలో కంట్రోల్లో పెట్టాలి. You have got to control the children. కంట్రోల్లో పెట్టడానికి మొట్టమొదటి తాను కంట్రోల్లో ఉండాలి. He has got to be first control తాను himself. మంచివాడిగా ఉన్నప్పుడే పిల్లలు మంచివాడిగా తిట్టగలరు. Unless he becomes a good తాను person. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉండి పిల్లలు కట్టివేయాలంటే వాళ్ళు ఒప్పుకుంటారు. If he goes as he likes, how the children will listen to him. ఈనాటి ఆధునిక యుగం లోపల తండ్రి పిల్లలకు చెప్పడు, తల్లి మాట వినడు. The modern age, the father does not correct the child, and the child does not listen to the mother. కనుక ఈనాడు అధిక భాగము 99% తండ్రులంతా ధృతరాష్ట్రుల వంటి తండ్రులుగా So తయారు. 99% of the fathers are like Dhritarashtra's. ఏమి చేసినా దాన్ని ఒప్పుకోవటం. They will accept anything that they ఈ do. విధంగా ఉండటం చేతనే లోకం ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుంది. And that is why the world has come to the sorry state today. ఇంకా ఏదో మంచి పిల్లలు కొంతవరకు ఉంటుంది, ఏదో భక్తి, దైవము, దానము, ధర్మము ఇలాంటి మార్గాల్లో పోతుంటే ఏమిట్లా నీకు పిచ్చి పెట్టింది, సాయిబాబా పిచ్చి నీకు కూడా పట్టిందా? If there are good children who take the good and holy path, the fathers tell them, "Are you mad? ఈ విధంగా భజన చేయవద్దు, Don't do bhajan. ఈ దాన ధర్మాలు చేయవద్దు, Don't do charity. ఈ విధమైన సేవలో నీకు పాల్గొనవద్దు. Don't participate in service." ఇలాంటి చెప్పేటువంటి తండ్రులు కొంతమంది There are fathers who they say these things. హిరణ్యకశిపుడు తండ్రుల వలె ఉంటున్నారు. So they can be likened to Hiranyakashipu. హరి అని కుమారుడు వెళ్తే చెవులు మూసుకుంటాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu closed his ears when Prahlada uttered the name కనుక of Hari. ఈనాడు హిరణ్యకశిపుడు వంటి తండ్రులు లేక ధృతరాష్ట్రుడు వంటి తండ్రులు తయారవుతున్నారు కానీ పవిత్రమైన పిల్లలు అభివృద్ధి పరిచేటువంటి వారి ఆరోగ్యాన్ని నిరూపించేటువంటి సాక్షాత్ ధర్మమూర్తులైనటువంటి తండ్రులు చిక్కడం అరుదుగా ఉంది. So the fathers are either Dhritarashtra's or Hiranyakashipas. They are unable to guide the children on the right path and make them exemplary. వేదాంతాలు బయట అనేకంగా చెప్తుంటారు. They chant the ఇంట్లో Vedas. పరిస్థితిని తాను చక్కదిద్దుకోలేకుండా ఉంటారు. So many things they say outside, but they cannot correct their ఇంతగా children. వేదాంతం ఎవరు వింటారు? Then who will listen to their Vedanta? చెప్పడం గొప్ప, చేయడం చిన్నది. Yes, he can talk a lot, but he cannot put it into practice. కోటి చేయడం ఒక్కటి. Many things can be said. చెప్పుట సులభము, చేయుట కష్టము. You can say things, but you cannot put it ఎవరికి into practice. తాతకైనా వారి తాతకైనా He or his grandfather. కనుక ఈనాడు చెప్పేటువంటి వారు తయారవుతున్నారు కానీ చేసి చూపించేటువంటి వారు తయారు కాదు. So there are people who just talk but do not practice.
కనుక మన భారతీయ సంస్కృతి యొక్క విలువలను మనం చక్కగా మనం తెలుసుకోవాలి. We have got to realize that ఈనాటి పిల్లలంతకు ఒక రామాయణమో ఒక భాగవతమో ఏదైనా చదివాలని కొనుక్కోరు. even the children today do not try to read the Ramayana. చదువుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా వాడు పెడవాళ్ళతో పట్టిపోతుంటాడు. They read all sorts of trash and from young age they take the bad path. మొదలుచ్చిన చిన్న మొక్కగా చక్కగైతే చెట్టంతా చక్కగా ఉంటారు. If the little sapling grows well, it becomes a big tree. మొక్క చుట్టపోతే చెట్టంతా చుట్టపోతే If it becomes a little crooked, the whole tree becomes కనుక crooked. కుమారుడు ప్రేమగా పెట్టుకో, కానీ కఠినంగా శిక్షించాలి. Love the child, but also correct him when necessary. కఠినంగా శిక్షిస్తే ఎక్కడ పోతాడో ఏమో, ఏ ప్రాణం తీసుకుంటాడో ఏమో భయపడతారు. తిరిగి పడ్డారు. They are very timid and they feel that if they give them severe punishment, వాళ్ళు పెరిగేదానికంటే పోవడమే మంచిది. if such, better they die than live. చెట్టు పేరు తెచ్చుకుని బతికేదానికంటే మంచి పేరుతో త్వరలోనే పోవడం మంచిది. What's the use of living with a bad name? Better die. రాగి వగుచు కనకాలను తిరుగక హంసమై క్షణమేవాడు కూడా. No use of living like a crow for a రాగి god. మాదిరి 3 సంవత్సరాలు బతికేదానికంటే హంస మాదిరి 2 సంవత్సరాలు బతికినా చాలు. Instead of living like a crow for 100 years, it's enough if you live like a swan. కానీ సమాజంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి కుమారులు తయారు కావాలి. We want children and sons who get a good name అలాంటి in కుమారులు society. తయారు చేయాలంటే తల్లిదండ్రులు సరైన మార్గంలో If such a son has got to be fostered, the mother and the father have got to be